ఎప్పటికైకి అప్పుడే చేతిలో పెట్టే నప్పతట్లాడిదానా అంటే ఈనలే. ఇప్పుడేమో కంకరాలను గంజలేసి ఉడకబెట్టినట్టు గడవనిత్తలేదు గడవనిత్తలేదు. ఒకరు వేసుడు నాది ఒక్కొక్క దానికైతే పావులకు పనికిరారు గాని సింగులు ఎక్కుకుండా సిపాయి మాటలు మాట్లాడతారు. ఈ మనుషులే దానిగా మనుషులు. నల్ల చల్లగుండా ఇంకా అత్తలే కదా. వచ్చిన రోజేమో బొల్ల బొల్ల పోతుంది, రాని రోజు మొత్తానికే రాదు. ఆకలి చల్లకుండా రోకలతోటి బుద్ధినట్టు అవుతుంది కడుపులా. బుక్కడంతా చల్ల పడితేనే పానం నిమ్మలం అవుతుంది. ఎండ చల్లకుండా ఒకటే మొఖాన తెరిచింది. తిన్నకూడు తిన్నట్టే కానీ పానం కావరు కాబట్టి ఈ చెత్తలేందో ఈ రోగాలేందో ఇదేందో కాదు కానీ మందుల కూడుతోటి. అయ్యో తాజ్పరంగా తింటే ఏమైతుంది? నౌకరుకోయేది ఉన్నదా? నువ్వేమన్నా ఆయనతో సరం పడి నరం దిగన అంట బొర్రుకుంట పోయి బొందలు పడతావు, బొర్రుకుంట పోయి బొందలు పడతావు. అవసరమా? అవసరమా అంటే తినేటప్పుడు తప్పు జరుగుతుంది. ఎవరమేం చెప్తాం? ఏం చేస్తాం? పిండం పెట్టి దండం పెడతాం, పిండం పెట్టి దండం పెడతాం. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి. ఆవత్త ఇప్పుడు ఏమెత్తిపోతుందని నెత్తంతా కొట్టుకుంటా తింటాను. పొద్దు లేదా ఇంకా? ఏమెత్తిపోతుందంటే ఏందన్నట్టే ఆడిదానా. నీ జాగ్రత్తగా నువ్వు తన మాటలతోటి ఆయిలర్ ఇంత చికెన్ పులుసు ఉందని చల్లబడతాన్నా. కౌసు వాసన కళ తిరగనే పట్ట ఇంట మనిషికి ఏమనిపిస్తుంది? ఇక లేని అక్కలు కూడా గాలొచ్చినట్టు వస్తుంది కడుపులకు. ఏమెత్తిపోతుంది అంటుంది. ఏమన్నా ఎత్తిపోవాలా తినడానికి? అత్తే ఎందుకు రావు? నీసు కొట్టాడిది నిమ్మలంగా ఉంటానట, ఎక్కడేం లేక ఏళ్ళు కొరక తిన్నదట. రీకా ఉంటే అన్నత్తే నీకు ఏం పని? నీ నరం నిన్నాలకు అత్త చెత్తలేదు, పెంట మీద ఉన్న చెత్త చెత్తలేదు. ఆయే నోటికి ఎంత అంతే మాట్లాడుతున్నావు. దౌడలు వస్తా అమ్మా అంటే నేను తీసుకొట్టాడని శాస్త్రమే చెప్తాను. అయ్యా నువ్వు నేను చెప్పుడేమున్నది? నువ్వే ఊరంతా నూరు పోసుకుంటివి. కాదా మరి? నేను తింటాను నీసుకూరా అని అచ్చి చూసిపోరా పాసిపోరా అని అచ్చుకొని పోవటానికి అందరికి చెప్పబడుతుంది కదానే. నా తిండి నొరతలేవేగా నువ్వు. మా అంటే ఇంకో 4-5 ఏళ్ళు తింటా కావచ్చు అంతే కదా. ఓ ఇక ఈ 4-5 ఏళ్లల్లా ఎంత కుప్ప కరిగిచ్చి చిప్ప చేతికిస్తావో చూడనా తీయరాదు. అంటే నేను తినే తిండికి నీ కోట్లు కరిగి తూర్చి పడుతున్నాయా నీ జేబులకు? ఎర్రని చూసి సాపని పట్టినట్టు నెరిసినావు కదా. మాటలను మాట్లాడు. నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు, ఇనుకుంటుంటాను అమ్మ. నీ పాసనోటి తోటి నీసుకొట్టడాన్ని చేసినావు కదా నన్ను. చూస్తానే ఉన్నది ఉన్నట్టు అంటేనే దేశం వస్తుందా నీకు? మతికత్తనేమో మటన్ కూర అంటావు, గుర్తుకత్తనేమో గుడ్ల కూర అంటావు. నువ్వు నాకు తెలియదు అన్ని గుణ వేసి ఉంటుందో. ఎదురింట పై మండితే నీటి పొయ్యిలో నీళ్లు పోసుకుని అట్టుకోరాడదానివే నువ్వు. నీతో ఎవరిని ఎగురుతాడే? నా కంటు తమ్ము నేను తింటాన్నా. నీ ఎవగారింటి కట్టుకోలేదు కట్టుకొచ్చినవా? నువ్వు రెక్కల కట్టం చేసి పెడితే నువ్వేడ బతకనిస్తువే నన్ను. ఇల్లు కల్లా కత్తు వాడదానా? అబ్బా బుక్కని మెతుకులకు గుంపిస్తుంది. ఎంగిలి పళ్ళం ఈయన పెట్టి ఎగురుకుంటా పోతుంది. అత్తయ్య బతికిపోయింది కానీ లేకుంటే మెత్త పెట్టి చంపుద్దండి. ఇంతంత రాత్రి చికెన్ ఉన్నోలే పానం ఆగలేవచ్చు నీసుకొట్టాడదానికి. ఇంత చల్లవడాలి ఆకలి అవుతుంది. ఇక రాత్రి ఇంత చికెన్ ఉన్నది కావచ్చు, పోయి తింటా. ఇప్పుడు నాకు ఈ కాలు రెక్కలు ఆడంగానే నన్ను ఒర్తలేవు. రేపు నేను కుక్కిల పడ్డాక నువ్వు నాకు సేవలు ఏం చేస్తావే? నువ్వు నన్ను ఉద్ధరించి గంజి పోసి గుంజ కొరిగిస్తావు. నీకు లేదా సాలు? నీ అవ్వగారికి లేదా సాలు? నీ అన్నదమ్ములకు లేదా సాలు? అగో గీడ కూర్చొని ఏం చేస్తాను అవ్వా? నేనేమో చెప్తాను, నీకేమైతాను తీయరాదురా. అయ్యో ఇప్పుడు నేను నిన్ను ఏమన్నా అవ్వ గంత కోపానికి రావట్టినా? ఏం చేయమంటావురా మరి కోపానికి రాకపోతే? బెర్రె బలం చూసుకొని దుడ్డగడ్డి దొక్కినట్టు నీ బలం చూసుకొని నీ పెందం నన్ను ఎటువంటి తట్ట తిడుతుంది కాదురా. దానికి అత్తని నిలువు ఉండదా, మొగడని నిలువు ఉండదా? మరి పాలోళ్ళ ముంగట తోలోళ్ళ ముంగట మా అత్తను ఎందుకు అనాలి, తీసేసినట్టు ఎందుకు మాట్లాడాలన్న ఆలోచన ఉన్నదా దానికి? దాని నోటికి ఎంత మాట్లాడుతుంది. సాగత్తందిరా దాన్ని, సాగత్తంది.
మాట్లాడకపోతే ఇగిలించుకుంటున్నా నువ్వు చేసే పనులకు ఇలా పానం పోయే పనావు మీ అవ్వది. ఇగో రేపటి నుండి నువ్వు నీ స్కూల్ లేక ఇంట్లోకి చెప్తున్నా ఒక్కతే ఎగవాడి తింటాంది. అయ్యో తేకుంటామనే తీయరానే, నేను ఒక్కదాన్నే ఇన్నట్టు పేరు చేయబడితే నువ్వు ఆశన కూడా చూస్తలేవు కదా యాడదానా. ఎందుకు ఎడుతున్నావురా పోరడా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నట్టు మాట్లాడతావేమని ముచ్చట్లు. ఇన్నావురా నేను ఒక్కదాన్న తింటున్నాట, అది తింటున్నాదిరా ఎండుకపోయి ఎత్తున్నా చూడు పాపం, దానికి ఎడబోతాయి నోట్లకు కూడు కుచ్చుకున్నవోదు. ఏ ఆగురే, అట్టి గుండె బుద్ధి కాక ఉట్టి గురి పెట్టుకున్నట్టే ఉంటాయి మీ పనులు. ఎక్కడేం పని లేదు, ఊకెళ్ళి పెట్టుకుంటారు. ఇక మీరే ఉన్నారు అత్త కోడళ్ళు లోకం మీద ఎవ్వరు లేనట్టు చేస్తారు. అది అంతకు నువ్వు ఇంతకు అనమెదు పాయే ఆకలైతాంది. మీ అవ్వ నాన్న సాత కాదు గాని నువ్వు కూడా నన్నేను. ఇద్దరిద్దరే అవ్వవడుకులు ఎంత వేసినా చేయని పేరే ఎత్తారు. మంచిగా గిన్నెడు పెట్టుకొని తిన్నావు కదా వల్ల కూర్చున్నావు. కొడుకు రాగానే అదోటి ఇదోటి చెప్పి లొల్లు మాపి ఎత్తానవా? ఒక తిండుంటే చాలు ఏదద్దు. అవునే నాకేం పని లెక్క కూర్చుండనే. ఇక ఏంది పాడవాలి అందరికి నీళ్ళు పుట్టించుడే. ఈ ఇల్లు ఆ ఇల్లు కా ఇల్లు ఇల్లు చెప్పుకుంటా 3 ఇల్లు 10 ఇల్లు చెప్తానే. జవరాల చీరదాన్ని నేనైతే నీ తెలవదా? అవ్వా ఇక చాలు కానీ ఆగరాదే లొల్లి. ఇట్లా కత్తే చాలు. సుశీల, షెట్ అంత మనిషిని చేతులు కడుక్కొని ఎంతసేపు కూర్చోవాలి పిట్ట పెట్టినట్టు అట్టిగా జమని వేసుకురా అన్నం ఆకలైతుంది. నడు. ఎంతసేపు కూర్చోవాలనే? ఏంది అన్నం వేసుకురమ్మంటే బియ్యం పోసుకొచ్చినావు పల్లీలు బుక్కినట్టు బుక్కుమంటావు ఏంది బియ్యాన్ని? నువ్వు పల్లీలు బుక్కినట్టే బుక్కు పుట్నాలు బుక్కినట్టే బుక్కు గాని అన్నం అయితే లేదు. అన్నం లేదా? ఏమైంది? ఏమైతది దేవుని పల్లారం తయ్యల పల్లన్నట్టు ఉన్న అన్నం అంతా మీ అవ్వ తిన్నది. తింటే తప్పేమున్నా తీయరా అదే ఉపాసం ఉండవంటావు ఏంది తినకుంటా దాన్ని మరి. అయినా నువ్వు చూసుకొని అంటావా ఉన్నదో లేదో పువ్వా? తప్పేం లేదు గాని ఇద్దరు తినే పువ్వ ఒకటే తింటదన్నాకేమన్నా కలొచ్చిందా? నీ స్కూల్ అయ్యే వరకు కీసు అనిపించింది గంజును. నేనేం చేయాలి? ఏం చేస్తావే మళ్ళా అండాలి. మళ్ళా కాద్దోరా మళ్ళా ఆయన అండుతా గాని కొన్ని రోజులు కౌస్ ఇంట్లోకి లేకుంటే ఏమైతుంది? పైసలన్నీ సీసాల కళ్ళు వచ్చినట్టే కొడుతున్నాయి. ఇక ఎన్నడు కాపాయం చేసేది? ఉన్నన్ని రోజులు తిన్నంత తినాలి గాని కాపాయం చేస్తే ఎట్లనే? సచ్చినాటి దుఃఖం తెల్లారుంటదా? పైసలు ఉన్నప్పుడు తిండి లేనప్పుడు దొరుకుతుందా? ఎద్దు పుండు కాకి ముద్దయినట్టున్నది పో నీ ముచ్చట. చేతిలో పైసలు కనబడ్డాక శాపకే ఈత నేర్పిస్తా అంటాను కదా. సరే అను అను ఎన్ని రోజులు చూస్తా. మా సుత్తు గాని పోయి అన్నం వండిపోయే. మా అవ్వ మీద వాడు కాదు పని మీద కూడా వాడుచర్రా. అయ్యో అవ్వననేసరికి దవ్వతని ఆ కోపం. అగ చూడు ఎట్లా చూస్తుందో కూసోని. దయ్యాలు పుట్టిన గడియలు పుట్టిందో ఏమో ఎగబడతా అంది తిండికి గిట్లా. అదంటే దయాల గడియలు పుట్టింది. మరి నువ్వేం గడియలు పుట్టినవే? మరి అన్నం అయిపోయింది జరసేపు ఆగాయి అంటుదా అని అంటలేవు. పల్లెల్లో బియ్యం పోసుకోని తీసుకొని వస్తావు. ఏడ నేర్చినవే? ఎవరి ఇంట్లో నన్ను ఉన్నా గిట్లా? అవు పాపం ఉన్నన్నంతా నేనే తిన్నా, నువ్వేం ముడతలేవు కదా అనే. చి నీ లొల్లి పాడుగానే ఎప్పుడు లొల్లి. ఇడు ఉంటే వీళ్ళు గిట్నే వరుతారు కీసి పిట్టకు కీసి పెట్టి ఇచ్చినట్టు. జరసేపట్టు మొఖానన్న పోతా. అయ్యో పాపం మళ్ళక్కల పత్తి అంత తడిసినట్టుంది కదా. ఇంకీడికి నయం అనుకోవాలి. కొన్ని ఊళ్ళో పొన్న అడ్లు అన్ని కొట్టుకుపోయినాయి కళ్ళంలో. ఈ కాలం చల్లగుండా ఎప్పుడైనా కానీ చేతికచ్చే మొక్క ఏదో ఒకటి ఎత్తాడు దేవుడు. ఎంత పెట్టుబడి పెడితే లాభం 300 కైకిలు ఇచ్చి పత్తి ఎరిపించుకున్నది. మరి వినయ్ ఎటువతన్నవురా? ఎట్లే పోసావా? గీ మల్లెల మదనొక్కరి ఇంటికాడ ఫంక్షన్ ఉన్నది రమ్మంటే పోతున్నా. ఆగో ఇప్పుడేం ఫంక్షన్ రో? ఆన లడ్డు దంచి ఎండలు లేకులేంచినట్టు. రూపాయలున్నాడు పండుకున్నంత అలగగా ఫంక్షన్లు చేస్తాడు. మనకి ఏం తక్కువైంది పోసావా? చేసిన పాపాలు కడగటానికి రూపాయలని ఖర్చు పెడతాడు. గంతర వినయ్ మనుషులు గట్ల తయారయ్యారు. ఇక పాపాలు చేసడానికి పీపలు పట్టుకొని ఉరుకుతారు. పండుకున్నోందే మంచం కప్పుకున్నోందే చెద్దరు అవుతుంది. ఏం చేద్దాం ఇక? ఏం చేస్తాం? చూసుకుంటుంటాం. వాళ్ళు పీపలు పట్టుకొని ఉరికిరని మనం దీపాలు పట్టుకొని ఉరుకుతాం. పోసావా? గంతేర వినయ్ దేవుడికి ఇచ్చిన గుండంలో దండం పెట్టుకుంటే తిరగాలి గాని హెచ్చరికానికి పోతే పచ్చిగడ్డి కూడా దొరకదు ఆఖరికి. అయితేమనే గాని వాళ్ళు ఏం బోలు కూరలు అండి రట్రా
అరే వాళ్ళకేంది పోసావా, వాళ్ళకేమైనా తక్కువ ఉందా? ఉన్నోళ్ళేనా మంచిగా అనిపించారట. మటను, చికెను, తలకాయ కూర అన్ని రకరకాలు అనిపించిర్రు. ఏంది తలకాయ కూర కూడా అనిపించిరా? అబ్బా తలకాయ కూర తినక చాలా రోజులు అవుతుందిరా. అయితే రా పోసావా తినద్దాం. పారా తలకాయ కూర తినక చాలా రోజులు అవుతుంది. అవు గాని నా చీర పాతగా ఉన్నది కాదురా, కొత్తది కట్టుకొచ్చుకోవాలి మరి. అరే కొత్త చీర ఎందుకు పోసావా, మన ఊళ్ళోనే నువ్వు రా, ఏం కాదు. ఏ గట్లుంటదారా, ఊరు మనదైన చీర కొత్తగా ఉండాలి, అప్పుడే మనిషికి ఇలువ ఉంటది. అయితే కనుక నువ్వు ఓనని చీర కట్టుకొని వస్తా. సరే మరి చెప్పను రా, ఆడ కూర గిట్ట అయిపోదు ఇక. అబ్బాయి ఇంటికి అయి చెప్పిన చీర కట్టుకొని రావాలి. తలకాయ కూర కడుపు నిండా తినాలి అల్లా. దానికి చెప్పలేదో మరి. ఊళ్ళ కార్యం అవుతుందా అని నా కొడుకు చెప్పనని చెప్పలే పిసగాడిది. చెప్తే పోపోదురా నేను అట్టిగా పోనిత్తరా తలకాయ కూర? నా ఇంట్లో ఏ కార్యమైనా ఒక్కొక్క సమితి పిలువకు నచ్చి గిన్నెడు గిన్నెడు తినిపోతారు. అబ్బా బుక్కెడు చల్లబడ్డ వాళ్ళే బొక్కలకు పానం వచ్చింది. అయినా తిండితో నచ్చే బలం దేంతో రాదు గాని. అయ్యో ఈ సీరే రంగం తెలిసిపోయింది కదా ఎట్లా. ఇది కట్టి కట్టి మసిగుడ్డ పేగు లెక్క అయింది. గసొంటి ఫంక్షన్ల కాడికి గిసొంటి కట్టుకొని పోతే తాటి చెట్లల్లా బోటి చెట్లు లెక్క చూస్తారు నన్ను. తాటి చెట్లల్లా బోటి చెట్లు లెక్క చూస్తారు నన్ను. ఎట్లా మరి ఏం చెప్తా? ఓ రమేష్, ఒకటి మంచి చీర ఉంటే రాదురా? చీరనా? నీకు తెలియకుండా నేను చీరలు ఎప్పుడు కట్టిందే అవ్వా. చీరీమంటే నిన్నీమన్నట్టు కాదురా, నీ పెళ్ళాన్ని నోటి అడిగి ఇమంటన్నా. అగో బువ్వ దినంగా గంజును అడిగి తిన్నట్టు నువ్వే పోయి అడిగక నేను అడిగిచ్చుడు ఎందుకే? దారం తెగినట్టు దానికి నాకు మాటలు తెగిపోయినాయిరా. నేను దాంతో మాట్లాడా, నువ్వే పోయి అడుగుపో. సరే పోయి అడక తాగు. సుశీల, సుశీల ఆ నీ చీర ఒకటి ఇవ్వవా? నీ మంచిది. చీరనా? నా చీర నీకెందుకు? కట్టుకునే తందుకు. నువ్వు చీర కట్టుకుంటావా? అబ్బో కాముని భూతం కళామందిర్లో చీర కట్టుకున్నట్టున్నది నువ్వు చీర కట్టుకుంటే. నేనెందుకు చీర కడతానే? నువ్వే అన్నావు కదా కట్టుకుంటా అని. ఎందుకని అడిగినాక కోపం కొద్ది చెప్పినా గాని నాకు కాదే మా అవ్వకు కావాలన్నట. మీ అమ్మక? మామిడి చెట్టుకే బొచ్చడి కాయలు పెట్టుకొని ఆప చెట్టు నరువు ఓడినట్టున్నది. మీ అవ్వ దగ్గర గని చీరలు పెట్టుకొని నన్ను అడుగుతుందా? ఏమో ఎందుకు అడుగుతుందో తీయరా. అదే పిచ్చి దాని లెక్క గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అన్ని. నోరు తెరిచి అడిగినప్పుడు ఓటి ఇత్తేందే అట్టిగానే ఇటుక చెడ పడుతుంది నువ్వు కూడా. అయ్యో అవ్వనన్నసరికి జివ్వు మంటది పానం చల్లటి నీళ్ళు తాగినట్టు. ఇత్తగాని ఎటు పోతుందట మరి? ఎటు పోతుందో తీయరా. అదే ఇచ్చేదాని ఇయ్యాక అన్ని రామరామ శుద్ధులన్నీ అడుగుతుంది. తీసుకురా ఏదోటి. ఏ తెత్తాను నాకు. ఇయో అవ్వా ఇగో ఏ చీరే అయితేనే గాని చీర కట్టుకుని ఎటు పోతావే? ఇంకా మలయాళ మదనం వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ అవుతుంది, అట్లా వినయ్ గంటే ఇద్దరం పోతాను. గీ చీర మీద పోతా మంచిగా లేదని కొత్త చీర ఇవన్నా. తలకాయ కూర తోటి బుక్కడంతా తినత్తి. మదనమ్మ వాళ్ళ ఇంటికా? ఏమద్దు, అలా కొడుకు నాకు లొల్లైంది. ఆడు మొన్న పొట్టు పొట్టు తిట్టింది నన్ను. పౌడర్ దేవద్దు. గానికి నీకు అయితే నాకేంట్రా, నేను పోయి తలకాయ కూర తోటి తినత్తి. అరే అద్దే, ఆడు ఊరంతా పిలిచిండు గాని నా మీద కోపంతో మనల్ని విలువలే. పిలువని పేరెంట్ అనుకోతే ఒలువని కంకితో కొట్టినంత పాపం. పౌడర్ దేవద్దు, తప్పలు పడదాం అద్దు. తప్పుల పడ్డ మంచిగా తలకాయ కూర తోటి తినాలంటారా? ఏం కాదు, నేను పోయి మంచిగా తలకాయ కూర తోటి తినత్తి. అద్దే పౌడద్దు. ఏం కాదు టీరా చెప్పినప్పుడు నేను అద్దు. నిన్ను మీరు ఒక్కుంటే నాకేంద్రా, నేను పోయి తినత్తా. అద్దు ఇజిరా. అరే అద్దే చెప్పినప్పుడు నేను అద్దు. నీ దండం పెట్టి అద్దు. అద్దే ఏం కాదురా, పౌడర్ దేవత నీకు అయితే ఏమైతుందిరా? చెప్పినప్పుడు నేను అద్దే. అయ్యో అది చీర అనుకుంటారా మగ్గగారు అనుకుంటారా? అటు ఇటు గుంజ పడుతుంది. మా అవ్వ గా మలయాళ మదనం వాళ్ళ ఇంటికాడ ఏదో ఫంక్షన్ ఉన్నది పోతా అంటాంది. వాళ్ళ కొడుకు నాకేమో లొల్లైంది. వాడు కోపం మీద మనల్ని విలువలే, ఇదేమో పోతా అంటాంది. గా పిల్వని పేరంటానికి పోవడం ఎందుకు అత్త? అక్కడిది కూడా ఇడిచిపెట్టావా? అక్కడిది కూడా ఇడిచిపెట్టావా? ఓ పిసిదాన, నేనేమన్నా ఎడ్డిదాన్ని పోతానంటానా?
ఆడ తలకాయ కూర అండినట్ట మంచిగా నేను పోయి కడుపు నిండా తినత్తా. అది మీ లగ్గం నాడు వచ్చి ఇంటింటి రాజు తలకాయ కూర తినిపోయి ₹1 కూడా కట్నం చదివిపోయారు ఎరికేనా? ఓ అవ్వ నీకు దండం పెడతా తలకాయ కూర నేను తీసుకొస్తా తీయరాదే మనం వంటక తిందాము. ఆనికి నాకు లొల్లైంది అని అంటే పోతా పోతా అంటావు. పిల్లోని పేరంటే అనుకోయి ఎవరిని ఇద్దాం అనుకుంటానవే పోవద్దు. ఏ పైసలు ఏడున్నాయని తలకాయ కూర తెస్తా అంటాను. పెట్టిన ఖర్చులు మాసాలు గాని ఏమద్దు. ఓ కొంచెం జర నువ్వు లేకుండా పాస్ అయ్యా గానీ నేను అడుకోయి తినత్తనే. అయితే నువ్వు తీర చీర నేను అడవై తినత్త తలకాయ కూర అయిపోతుంది కావచ్చు మళ్ళా. అరే పొద్దున్న తింటే కాదే చికెన్ తోని ఇప్పుడు తలకాయ కూరతో తినకపోతే ఏమైతుంది? అలా చూసినావా మీ అవ్వ నేను చెప్పిన వాడిని నీసు కొట్టుదాని. ఇంకా చికెన్ తోటి తింటే ఆవకాయ చాలుతుంది. పూటకో కౌసు పెట్టినా పల్లె నిండా తింటది. ఇగో మీరు ఎట్లనని అనుకోరిరా, నేనైతే పోయి తలకాయ కూర తిన్నదాన్ని కావాలి అల్లా. అత్తంటే దీనికి కోపం, తెత్తనంటే దానికి కోపం. ఎటు కాకుండా అయిందేమో నా బతుకు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వేమన్నా గాని నువ్వేమద్దామో తినద్దు గంతే. ఇగో గేటుకు తాళం ఎత్తన్నా. ఇక ఎవ్వరు ఎటు పోయేది లేదు, ఎటు వచ్చేది లేదు. మరి తలకాయ కూరరా? తలకాయ కూర లేదు, ఏం లేదు. చెప్పక చేయక పోవద్దని గేటుకు తాళం వేసిన. రేపటిదాకా తాళం తీసేది లేదు. నడురు లోపలికి నడురి ఇంట్లకు. చిన్న పోరిని ఆగబట్టినట్టు ఆగబట్టుడు అవుతుంది. ఇంకా చూస్తాను మీద నడు. రమేశనా, ఓ రమేశనా. వినయ్ ఏందిరా? మా అవ్వ కోసం వచ్చిన ఫంక్షన్ కాడికి పోదామని. రావద్దనే కాదురా, ఇగో గేటుకు తాళం వేసింది. రాదుపో. అగో రాకపోవడం ఏముందన్నా, మీ అమ్మ అప్పుడే వచ్చింది, అడిగి తిన్నది. వచ్చిందా? అగో ఓయ్ మీ అవ్వ ఇంట్లో లేదు. అగో వేసిన తాళం వేసినట్టే ఉన్నది. మరి బయటికి ఎట్లా పోయిందే మా అవ్వ? నువ్వు గేటుకు తాళం వేసినావు కానీ నా కాళ్ళకు తాళం వేయలేదు కాదురా కొడుక. వెయ్యలే గాని తాళం వేసి ఉన్న గేట్లకెళ్ళి ఎట్లా పోయినవే అవ్వ? నేను గేట్లకెళ్ళి వేయిందని ఎవరు చెప్పిండ్రా నీకు? మరి ఎట్లా పోయినవే? గోడ దొరికిపోయినా. గోడ దొరికిపోయినవా? నేను నిన్ను అన్నదాన్ని రా బిడ్డ, నా దగ్గర నీ వేషాలు. అన్నా ఆ మదనమ్మ కొడుకు నీతో మాట్లాడాలన్నాడే, అత్తడు కావచ్చు ఇటు. ఇటత్తడా? అవ్వా నీ అవ్వ నీసు కాచపడి కీసు అనిపించినావు కదా నన్ను.